హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇవాళ అయితే నేను మీతో బెండకాయ పులుసు రెసిపీ అనేది షేర్ చేసుకుంటున్నానండి. ఈ బెండకాయ సాంబారు మనకి వేడి వేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. స్మెల్ కూడా అదిరిపోతుందండి. ఈ రెసిపీ అయితే ఇప్పుడు చూసేద్దామా. ముందుగా అయితే ఒక బాండీ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి వేసి ఈ పోపు ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. మెంతులు కొంచెం ఎర్రబడిన తర్వాత 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేసి బాగా వేయించుకోవాలండి. మనకి ఇవి ఎర్రగా వేగితేనే మనకు కర్రీ అనేది టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా పొడుగ్గా తరిగినటువంటి 3 పచ్చిమిరపకాయ ముక్కలు అనేది ఇందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. ఇవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసుకున్నటువంటి బెండకాయ ముక్కలు అనేది ఇందులోకి వేసుకొని అందులోకి చిటికెడు పసుపు అనేది వేసుకొని బాగా వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు అనేది మనకు చాలా వేగాల్సిన అవసరం లేదండి. ఇవి కొంచెం బురుగు వచ్చే వరకు వేగితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు పసుపు వేసి కొంచెము గరిటెతో ఇలా తిప్పేసుకొని మనము ఒక ప్లేట్ పెట్టేసి 1 నిమిషం నుంచి 2 నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మరొకసారి స్పూన్తో ఇలాగా కలబెట్టుకోవాలన్నమాట. మొత్తం తిప్పేసుకున్న తర్వాత మరి ఒకసారి ప్లేట్ ఉంచేసుకొని 1 నిమిషం పాటు మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత ముందుగా మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని అనేది అయితే నానబెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలాగా కొంచెం మగ్గిన తర్వాత నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే ఇందులోకి వేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ బెండకాయ ముక్కల్ని బాగా ఉడికే వరకు, మెత్తగా ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలన్నమాట. ఆల్రెడీ ఇవి కొంచెం వేగిపోయాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత బెండకాయ ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం ఇందులోకి రుచికి సరిపడా కారము, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి అనేది వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఆ ఉడికించిన తర్వాత ముందుగా ఒక బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా మనము కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇలా ఉప్పు కారం వేసి ఉడికిన తర్వాత ముందుగా కలుపుకున్నటువంటి శనగపిండి వాటర్ అనేది ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి అయితే కొంచెము బెల్లం కూడా వేయాలండి. బెల్లం వేస్తే ఏంటంటే టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. టేస్ట్ కూడా ఉప్పు కారం అనేది కూడా బాగా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. కొంచెం బెల్లం అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం పాటు ఉడికించేసుకుంటే సరిపోతుందండి. వేడి బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది రైస్లోకి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.